ఈ మధ్య కాలంలో చాలా మందికి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అనే దానికి అర్థం తెలియకుండా పోతా ఉంది. ఈవెన్ న్యూస్‌లు చెప్పే వాళ్ళకి, రాసే వాళ్ళకి ఆ! అది వినే వాళ్ళకి కూడా. అదేంటో మరి తెలియట్లా. ఇప్పుడు అందరూ తెలుసు కదా! మనకు బయట ఇప్పుడు ఒక్కొక్క వృత్తి గురించి మాట్లాడుకుందాం. అడ్వకేట్ వాళ్ళ వృత్తేంటి? లా చదువుకుంటారు. కోర్టులు, కేసులంటూ వాళ్ళ వ్యవహారం వాళ్ళకుంటది. డాక్టర్ వాళ్ళకో వృత్తుంది. ఇంజినీర్ వాళ్ళకో వృత్తుంది. మరి హీరోయిన్, యాక్ట్రెస్, మోడల్ వాళ్ళ వృత్తేంటి? వాళ్ళు యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని, లేదా మోడలింగ్ రంగంలో కోర్సులు నేర్చుకొని, లేదా కొంతమంది మిస్ ఇండియా లాంటి పోటీల్లో పాల్గొని గెలిచినా, ఓడినా ఆఫ్‌కోర్స్ మళ్ళీ అదే రంగంలో కొనసాగాలనుకోని, ఇంకొంతమంది వాళ్ళ టాలెంట్ చూపించుకుందామని ఆడిషన్‌ల చుట్టూ తిరిగి యాక్ట్రెస్‌లు అవ్వాలనుకుంటారు. అయిన తర్వాత వాళ్ళకంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత అంటే అట్‌లీస్ట్ సక్సెస్ ఇన్ సెన్స్ అందరికీ తెలిసిన మొహం, ఓహ్! ఈవిడ అనే రికగ్నైజేషన్ వచ్చేంత వరకు దాని వెనకాల వాళ్ళ కష్టం చాలా ఉంటది. రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత మోస్ట్‌లీ ఏం చేస్తారంటే రోజుకో డ్రెస్ వేసుకుంటారు. రోజుకో కాస్ట్యూమ్, రోజుకొక యాక్సెసరీస్ అవి మారుతా ఉంటాయి. కాస్ట్యూమ్‌కి తగ్గ యాక్సెసరీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, అంతెందుకు మనం భారత విష్ణుప్రియ గురించే మాట్లాడదాం. ఇప్పుడు విష్ణుప్రియ ఉంది. ఒక అటైర్ వేసుకున్న తర్వాత తలకేమన్నా కట్టినా, మెడలో ఏమైనా వేసినా, హ్యాండ్‌లో ఏమైనా పట్టుకున్నా, అండ్ కింద హీల్స్ వేసుకున్నా, ఇంకెనీ టైప్ ఆఫ్ యాక్సెసరీస్ లైక్ రింగ్స్ ఆర్ వాటెవర్ ఆర్ హెయిర్ యాక్సెసరీస్ వీటన్నిటికి కూడా ఒక కాస్ట్ అనేది ఉంటుంది. మంచి బ్రాండ్స్‌వే వాడుతా ఉంటారు. ఇప్పుడు ఇలాంటి అటైర్‌తో విష్ణుప్రియ ఒక సినిమాలో యాక్ట్ చేస్తే ఆ డైరెక్టర్ ఆవిడకి కొన్ని డబ్బులిస్తాడు. ఆ ప్రొడ్యూసరో, డైరెక్టరో ఎవరో. ఇదే అటైర్‌తో విష్ణుప్రియ ఒక ఫోటో షూట్ కానీ, యాడ్ షూట్ కానీ ఎళ్తే వాళ్ళు కొంచెం డబ్బులిస్తారు. ఇదే అటైర్‌తో విష్ణుప్రియ ఒక షాప్ ఓపెనింగ్‌కెళ్తే వాళ్ళు డబ్బులిస్తారు. ఇదే అటైర్‌తో విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. తందే ఆఫ్‌కోర్స్ వాటెవర్. కానీ దాన్ని కూడా కొన్ని లక్షల మంది చూస్తున్నారు. మరి డబ్బులేమొచ్చాయి? ఏం రాలా. అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా ప్రొడక్ట్‌ని బ్రాండ్ ప్రమోషన్ చేస్తే వస్తాయి. బట్ నేనేం బ్రాండ్ ప్రమోషన్ చేయలా. పొద్దున్న లేసాను. ఇవాళ ఎటెళ్ళడానికి షెడ్యూల్ ఏం లేదు. ఏదో రకంగా రెడీ అయ్యాం. ఆ ఫోటోలన్నీ అందులో పెట్టింది. మరి ఇది ఎక్స్‌క్లూజివ్ కదా! నేను ఈ బ్యాగ్ కొచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌లో కొన్నా ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఈ అక్కడెక్కడో కొన్నా ఈ చెప్పులు. ఇది పలానా డిజైనర్ నా కోసం డిజైన్ చేశాడు. ఈ మేకప్ ఒక మేకప్ ఆర్టిస్ట్ వచ్చి 2 గంటలు కష్టపడి ఏసెళ్ళాడు. ఈ హెయిర్ ఒక హెయిర్ డ్రెస్సర్ వచ్చి 2 గంటలు కష్టపడేసి వెళ్ళాడు. నెయిల్ ఆర్ట్ కూడా నేను కనీసం ఒక 4,00,000 పెట్టి వేయించుకున్నా. మరి ఇంత ఖర్చు పెట్టా. ఇంచుమించు కింద నుంచి టిప్ టు టై నాకు ఎంత కాదనుకున్నా ఓ 25,00,000 30,00,000 ఖర్చయింది. మరి ఇది ఎక్స్‌క్లూజివ్‌గా ఉండాలి అనుకుంటే నేను పెట్టిన ఖర్చు ఎంతో కొంత నాకు రావాలి. నువ్వు ఇప్పుడు ఈ అటైర్‌ని చూడాలి అనుకుంటున్నావు గదా! అంటే నథింగ్ బట్ నిన్నేదో చూడాలని గాదు. మళ్ళీ ఇక్కడ అర్థం చేసుకోండి. ఆ అటైర్ నీకు పరిచయం చేస్తుందంటే నీకొక లైఫ్ స్టైల్ థింగ్‌ని నీకు పరిచయం చేసినట్టే. అంటే ఈ ఈ స్కర్ట్ వేసుకుంటే ఎలాంటి యాక్సెసరీస్ నప్పుతాయి? ఈ గౌన్ వేసుకుంటే ఎలాంటి హెయిర్ స్టైల్ నప్పుద్ది? లంగా ఓణిలో ఎలాంటి హెయిర్ స్టైల్ వేసుకోవాలి? ఎలా మేకప్ వేసుకోవాలి? వెస్టర్న్ వేర్ ఏసుకుంటే మేకప్ ఎలా ఉండాలి? యాక్సెసరీస్ ఎలా ఉండాలి? పార్టీ లుక్ అయితే యాక్సెసరీస్ ఎలా ఉండాలి? బీచ్ వేర్ అయితే ఎలా ఉండాలి? లేకపోతే క్యాజువల్‌గా ఇంకెక్కడికైనా షాపింగ్‌కెళ్ళినట్టుంటే ఎలా ఉండాలి? ఇట్లాంటివన్నీ కూడా నీకొక అంటే సింపుల్‌గా లైఫ్ స్టైల్ లెసన్స్ చెప్పినట్టే, నేర్పించినట్టే. నీకు ఆ ఫోటో ప్రెజెంట్ చేసింది అంటే. మరి నీకంత లైఫ్ స్టైల్ లెసన్ చెప్పినప్పుడు దానికి కూడా తనేదో చార్జ్ చేయొచ్చు కదా! ఆ చార్జెస్‌ని వీళ్ళేం చేశారంటే ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అని సబ్స్క్రిప్షన్ పెట్టుకుంటే రూ. 400, రూ. 300, 350 ఎంతో కొంత. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటే నీకు మాత్రమే ఆ ఫోటోస్ ఓపెన్ అవుతాయి. మిగతా వాళ్ళందరికీ నార్మల్‌గా ఒకటో, రెండో ఫోటో జస్ట్ అలా ఆ ఎటర్ సంబంధించినవి ఉంటాయి. ప్రతి డీటెయిలింగ్ అంటే కాళ్ళు ఇలా పెట్టి ఒక ఫోటో ఉంటది. అంటే దాంట్లో నీకు ఆహ్, హీల్స్ ఈ బ్రాండ్ ఏంటి, దాని డిజైన్ ఏంటి కనిపిస్తది. జస్ట్ ఇలా ఫోటో తీసుకుంటారు. నెయిల్ ఆర్ట్ ఉంటది. కొంచెం క్లోజప్ తీసుకుంటారు. అక్కడ ఐ మేకప్, లిప్ మేకప్ ఇంకా మొత్తం ఓవరాల్ మేకోవర్ లేదా వెనక నుంచి సైడ్ నుంచి హెయిర్ స్టైల్, ఈ సైడ్ నుంచి హెయిర్ స్టైల్, వెనక నుంచి ఎలా ఉంది ఆ కట్, నెక్స్ట్ అంటే ఆ కంప్లీట్ అటైర్‌ని ఒక 10, 20 యాంగిల్స్‌లో వాళ్ళు ఫోటో షూట్ చేసి నీకు ప్రెజెంట్ చేస్తారు. అది ఎక్స్‌క్లూజివ్ కంటెంట్. అంతేకాని అదేమో ఇంకో రకమైన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అయితే కాదు. ఇది అర్థం కాక చాలామంది విష్ణుప్రియ జనాలని రెచ్చగొట్టి డబ్బులు సంపాదిస్తుంది. ఏం రెచ్చగొట్టింది?
ఏం రెచ్చగొట్టే వ్యాఖ్యలేమన్నా చేసిందా? లేకపోతే నిన్ను ఇలా రెచ్చిపోండి అని జెప్పేసి ఆవిడేమన్నా సెడ్యూసింగ్ చేసిందా? ఇంకేమన్నా చేసిందా? నథింగ్ లైక్ దట్. షీ ఈజ్ ఎ మోడల్. మీరు సినిమాల్లో ఎలాగైతే హీరో, హీరోయిన్స్ పెర్ఫార్మ్ జేస్తారో, ఎలాగైతే ఒక యాంకర్ పెర్ఫార్మ్ జేస్తదో, ఎలాగైతే ఒక మోడల్ పెర్ఫార్మ్ జేస్తదో, అలాగే తను గూడా యాక్టర్, యాంకర్, మోడల్ కాబట్టి తన ఇన్‌స్టా పేజ్‌లో తన కంప్లీట్ మేకోవర్‌ని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్‌లో, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో ప్రెజెంట్ చేసింది. ఆ ప్రెజెంటేషన్‌ని ఆర్టిస్టిక్ వేలో చూసి, ఆ ఫోటోస్ చూసి, రేపు ఇంకొకడు ఇంకేదన్నా కంపెనీ వాడు, అరే! ఈ మన ప్రొడక్ట్‌ని విష్ణుప్రియకిస్తే ఇలా ఉంటది కదా! ఆ బ్యాగ్ ఇలా భలే పట్టుకుంది. ఆ! హీల్స్ ఏసుకొని భలే నడిచింది. ఆ హెయిర్ స్టైల్ భలే సెట్ అయింది. ఆ నెయిల్ ఆర్ట్ భలే సెట్ అయింది. ఇలా మాట్లాడుకుంటారు. అప్పుడు ఈ ఐ మేకప్‌కి సంబంధించిన బిజినెస్ వాడో, లిప్ మేకప్‌కి సంబంధించిన బిజినెస్ వాడో, లైక్ లిప్‌స్టికో, లిప్ గ్లాసో, లిప్ లైనర్స్ ఉంటాయి కదా! అలా. నెయిల్ ఆర్ట్‌కి సంబంధించిన స్టూడియోసో, లేకపోతే బ్రైడల్ స్టూడియోసో, లేక ఇంకెవరో అప్రోచ్ అయ్యి ఆవిడని పెట్టుకుంటారు. ఆవిడ వ్యాపారమే అది. ఇప్పుడు ఆహ్, తను ఆడిషన్ ఇస్తేనే గదా! తనకు బ్రాండ్స్ ఒస్తాయి. ఇది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అన్ ఆడిషన్. ఈ ఆడిషన్ తను ఎవరికిస్తుంది? బి బిజినెస్ టు బిజినెస్, నాట్ బి2సి, బిజినెస్ టు కస్టమర్ కాదు. బి అంటే తనిలా మేకోవర్ చేసి ఇంకో కంపెనీ వాళ్ళని అట్రాక్ట్ చేస్తే వాళ్ళు తీసుకుంటారు. అయితే ఈ బి మీకు చాలా ఎగ్జిబిషన్స్‌లో బి2సిలు ఉంటాయి. బి2సి ఏంటంటే ఫ్రీ ఎంట్రీ ఉంటది. అందరూ రావచ్చు. బి ఏంటంటే ఎక్స్‌క్లూజివ్‌లీ పలానా వీళ్ళు మాత్రమే రావాలి అని ఉంటది. సో, ఆ బి పలానా వీళ్ళు రావాలి కాబట్టి దానికి చార్జెస్ కూడా ఉంటాయి. రిజిస్ట్రేషన్ చార్జెస్ ఉంటాయి. సేమ్ మీరు బయట కమర్షియల్ ట్రేడ్ బిజినెస్‌ని ఎలా అయితే అర్థం చేసుకున్నారో, ఒక ఆర్టిస్ట్, ఒక మోడల్‌ని కూడా అలాగే అర్థం చేసుకోండి. అన్ని బిజినెస్‌లు అర్థమవుతాయి గానీ కేవలం హీరోయిన్‌ల మీ విషయానికొస్తే మాత్రం మర్యాద తగ్గుద్ది, మాట తీరు మారుద్ది, చూసే విధానం మారుద్ది, మాట్లాడుకునే విధానం మారుద్ది. వాళ్ళ మీద ఏదన్నా చిన్న ఎలిగేషన్ పాస్ చేస్తే వెంటనే హిహిహిహిహి అని జెప్పేసి అందరి చెవులలో ఊదేస్తా ఉంటారు. ఇంకా ఒక 2 అడుగులు ముందుకేసి విష్ణుప్రియ గారు అని గూడా మాట్లాడరు. లేక ఇంకెవరో హీరోయిన్ గారు అని గూడా మాట్లాడరు. అది, ఇదింతే, అది ఇలాంటివి మాట్లాడతారు. అది చాలా తప్పు. అండ్ అన్ని వృత్తులను అర్థం చేసుకున్నట్టే ఆర్టిస్ట్ వృత్తిని గూడా అర్థం చేసుకోండి. ఆర్టిస్ట్ వృత్తి అంటే ఆర్టిస్టిక్ వేలో చూడండి. కళాత్మకంగా చూడండి. తనొక కళాకారిణి. అంతే తప్ప ఇంకేదో కాదు నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోవడానికి. థాంక్ యూ సో మచ్.